and Sri Pothuraju Patil Srinu Garu, Sahridaya Orphanage founder for social and political activities. Kasba Shankar Rao, Prabodaya Chief Editor. Producer and distributor Adi Narayana, the distributor of this film. And Ketapaka Vijay Kumar and Jayanna, tourism director. Balagam Sanjay, and our beloved guest Ravalika and Sridhar. దీనమ్మ జీవితం సినిమాకి డైరెక్టర్ మురళీ రామస్వామి గారికి అత్యంత ప్రీతి పాత్రుడు అయిన ప్రభాత సూర్యుడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ కస్బా శంకర్ రావు అండ్ ఇన్ఛార్జ్ ఉపేందర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఆర్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పురుషోత్తం గారు. అండ్ శ్రీధర్ గారు బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ లోగిడి జయన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెమ్మికల పురుషోత్తం రెడ్డి గారు. ఓకే, ఒక నిమిషం. ఐ వుడ్ లైక్ టు శ్రీ పట్టిల్ సీని గారి పేరు మీద రావాలి. పట్టిల్ సీని గారు, బలగం సంజయ్ అన్న, కేతపాక విజయ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. ఇక ఇన్వైట్ చేసిన దీనమ్మ జీవితం అందరికీ కూడా నాకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మురళీ రామస్వామి గారు మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి యువ డైరెక్టర్లు చాలా కష్టపడి సినిమా తీసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనేక ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా వాళ్ళు జయించి ముందుకు పోతుంటారు. ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే, మురళీ రామస్వామి గారికి ఈ యొక్క దీనమ్మ జీవితం సినిమా చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే తను కష్టపడి ముందుకు వస్తున్నాడు. ఇలాంటి కష్టపడే వాళ్ళందరినీ కూడా మనమందరం కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. మేము కూడా చెప్తున్నాము, మురళీ రామస్వామి గారికి మేము అన్ని రకాలుగా అండదండగా ఉండి మేము ఇదే విధంగా ఆయన మూవీలు తీయాలి, ఒక పెద్ద డైరెక్టర్గా ముందుకు పోవాలని కాంక్షిస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. దీనమ్మ జీవితం సంబంధించినటువంటి సినిమా హలో చిత్ర నిర్మాణ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాను ప్రతి చిన్న డైరెక్టర్లు ఎంతో కష్టపడి చాలా కాలం కష్టపడి తీసింటారు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, కానీ చిన్న సినిమాలకు ఎంకరేజ్మెంట్ లేదు. ఈ మధ్య బల్గం సినిమా చాలా హిట్ అయింది. అదేవిధంగా దీనమ్మ జీవితం అనే సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర నిర్మాణ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దీనమ్మ జీవితం అనేది ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ప్రతిరోజు ఒక డైలాగ్ వేసుకుంటూ ఉంటాం. ప్రతి సమస్యల్లో ఏదైనా దీనమ్మ జీవితం ఈరోజు జరిగాయని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనమ్మ జీవితం పోయినా సరే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని ప్రేక్షకులందరూ, యువకులు యువత అందరూ ఈ సినిమా కోసం ఎగబడి కొత్త సంవత్సరంలో ఈ సినిమాకు మంచి పేరు మీ తీసినటువంటి డైరెక్టర్ మురళీ రామస్వామి గారికి ఇంకా మంచి మంచి సినిమాలు తీసేదానికి అవకాశం కల్పించాలని ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడూ సినిమాలు ఆదరిస్తారు. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా ఎన్నో పేర్లు సంపాదించి పెట్టే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కోట్లు పెట్టే సినిమాలు కూడా ఒక రోజులో పోతున్నాయి. ఇలాంటి సినిమాలు
మనందరం కూడా ఆదరించాలి ఖచ్చితంగా. చిన్నోళ్ళు సక్సెస్ అయితేనే వ్యవస్థ బాగుంటుంది. వీళ్ళు అదే కాకుండా దీనమ్మ జీవితం సినిమా రోజు మన దగ్గరుండి చుట్టూ మన దగ్గరే జరుగుతున్నట్టే న్యాచురల్గా తీశారు సినిమా కూడా. దీంట్లో ఉండేటువంటి హీరో హీరోయిన్స్ కూడా పాత్రలు చాలా బాగా చేశారు. చాలా పెద్ద సినిమాలో ఉన్నటువంటి పాత్రలు కూడా దీంట్లో బాగా కనబడుతున్నాయి. హీరో కానీ హీరోయిన్స్ పాత్ర కూడా చాలా అద్భుతంగా తీశారు. అది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసి ప్రేక్షక దేవుళ్ళు కొత్త సంవత్సరంలో ఈ సినిమాను దీనమ్మ జీవితం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ మీ లైఫ్లో దీనమ్మ జీవితం అని ఎప్పుడు అనిపించింది? ఏమున్నదమ్మా, భార్యను పెట్టుకొని మళ్ళా రెండవది ఇంట్లో ఇల్లాలు ఒంటింటో ప్రియురాలు అనేప్పుడు 2 సార్లు మెయింటైన్ చేయాలనేప్పుడు దీనమ్మ జీవితం అని అనిపిస్తుంది కొందరికి. అదేవిధంగా ఈ సినిమా కానొస్తాను చూస్తా అంటే ఇద్దరిని మెయింటైన్ చేసే పరిస్థితిలో ఇట్లా మనకు కానొస్తుంటాయి రోజు డేలో ప్రతి ఒక్కరికి. ఓకే అమ్మా. ఈ ట్రైలరు రీసెంట్గా చూశాను, నేను మూవీ కూడా చూశాను, చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఇంకా చాలా చాలా సినిమాలు ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. దీనమ్మ జీవితాలు నాకు చాలాసార్లు తగిలాయి. ఫస్ట్ లవ్లో ఉన్నప్పుడు అయ్యింది, సెకండ్ పెళ్ళైనాక అయ్యింది. అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న ప్రైవేట్ పని మీద మురళీ రామస్వామి ఆఫీస్కి ఈ మధ్యకాలంలో వెళ్ళిన. ఒక గమ్మత్తు సీన్ చూసిన అక్కడ లిఫ్ట్లో వెళ్ళిన తర్వాత ఒక పోస్టర్ కనపడింది. నేను వెళ్ళిన పని వేరు, మురళి కలిసిండు. వెళ్ళేసరికి దీనమ్మ జీవితం అనే పోస్టర్ చూసిన. ఏంటి నేను వచ్చిన పని మర్చిపోయినా, అక్కడికి ఏం మాట్లాడాలన్న విషయం మర్చిపోయి అసలు ఏం మురళి దీనమ్మ జీవితం అనే టైటిల్ పెట్టడం అసలు దాని వెనుక ఏమున్నది అని అడిగిన. అప్పటి నుండి డాడీ అని పిలుస్తున్నాను. లవ్ యూ డాడీ. డాడీ కాబట్టి మురళి ఈ విషయంలో చాలా ఆ రోజు మాట్లాడుకున్న కొన్ని క్షణాలైనా కానీ చాలా సంతోషమైనటువంటి విషయాలు చెప్పిండు. దీంట్లో బాధక సాధకాలు ఎన్ని ఎదుర్కొండో చెప్పిండు. అప్పుడే చెప్పిన మురళి ఐఎమ్ విత్ యూ అని. ఏమన్నా థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ముందుగా ఇంత సక్సెస్ చేయడానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా అతిథులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మురళీ గారి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను మురళీ రామసాగర్ గారితో 3 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాను. 3 సంవత్సరాల్లో అటు ఆంధ్ర వచ్చినా ఇటు తెలంగాణ వచ్చినా ఏ రోజైనా సరే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ సీన్ కనబడితే ఆ సీన్ బ్రో ఇది చేయాలని ఎంతో తపనున్నటువంటి వ్యక్తి మురళీ రామసాగర్ గారు. ఇప్పటి వరకు కూడా ఎవరు ఒక పెద్ద హీరో చేతిలో పడలేదు, కానీ ఆ డైరెక్టర్ గారు ఆయన తీస్తున్న సీన్లు కానీ అతనుకున్న థాట్స్ కానీ ఉపయోగించుకుంటే చాలా సక్సెస్ఫుల్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి. ఆ థాట్ని సినిమా పేరు ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే మీరే చెప్తారు 2 నిమిషాలు అయితే నేను చెప్పే విషయాన్ని. అటువంటి డైరెక్టర్కి ఆయనకి తోడుగా ఉండి ఈ సినిమాని తీయటానికి వాళ్ళ స్నేహితులు కానీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ కానివ్వండి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మురళీ రామస్వామి గారి కోసం చేసిన వాళ్ళే. ఎందుకంటే ఆయన డెడికేట్గా ఏ పనైనా చేయాలనుకుంటే ఇవాళ రోజున ఈ సినిమాని 4 రోజుల క్రితం చేయాల్సినటువంటి సినిమాని ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయైనా సరే ధైర్యం చేసి బ్రో ఈ సినిమా మీరు ఇప్పుడే పెద్ద సినిమాలు ఉన్న సమయంలోనే వాళ్ళది అయిపోయిన తర్వాతనే మీరు ధైర్యం చేసి ఓపెన్ రిలీజ్ చేయండి, చాలా సక్సెస్గా మీకు రానున్న 2024లో మంచి సక్సెస్ సాధిస్తారు. బలగం కాదు, పెద్ద పెద్ద అటువంటి సినిమాలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలోకి వెళ్ళినటువంటి మీ చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిగా వెళుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా టైటిల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఈ ప్రసాద్ ల్యాబ్కి సినిమా థియేటర్ కోసం మా ఆవిడని తీసుకొని మా ఇంట్లో వాళ్ళు పిల్లలందరూ వచ్చారు. వెనక మార్లు మా లవర్ సినిమాకి వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి?
మా ఆమెని తీసుకొని మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. మా లవర్ని తీసుకొని సినిమాకి వచ్చాను, పక్క సీట్లోనే ఆ సీటు. నేను అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? దీని ఎమ్మరి జీవితం అనాలి కదా. సపోజ్ మనం బస్ కోసం ఒక 5 నిమిషాలు తలకాయ దూకొని అర్థం కనపడిద్ది, అక్కడికి వెళ్ళి నిలబడి తలకాయ దూకుంటూ ఉంటాం, అటు బస్సు వెళ్ళిపోద్ది. బస్సు వెళ్ళిపోగానే ఏమనుకుంటాం? అంతే కదా. ప్రతి పనిలో ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మనం ఉచ్చరించేది ప్రతి మనిషికి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దీని అమ్మ జీవితం, ఈ అమ్మ ఒక్క నిమిషం ముందు పోయి నడితే బాగుండేది, బస్సు దొరికేది. ఈరోజు ఆ సినిమాకి పోదాం అనుకున్నాం, ఇది ఇక్కడికే రావాలా, దీని అమ్మ జీవితం అన్నాయి. అటువంటి టైటిల్ ముందు ఈ టైటిల్ 100 days ఆడిద్ది అనమాట. ఎందుకంటే ఈ టైటిల్ చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి టైటిల్. ప్రతి జీవితంలో ప్రతి మనిషికి ఈ టైటిల్ ఎక్కడో తగులుద్ది. అటువంటి తగిలే టైటిల్తో పాటు ఈ సినిమాని చాలా చక్కగా తీశారు. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాని చాలా చక్కగా తీసి హీరో దేవ్ గారు కానివ్వండి, చౌహాన్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్, అదేవిధంగా మురళీ రామస్వామి గారికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ తమ్ముడు అందరూ కూడా చాలా డెడికేట్గా ఎట్టన్నా కానీ సినిమా రిలీజ్ చేసి మంచి హిట్ కొట్టాలి, జనానికి ఒక మెసేజ్ అందించాలనే ఉద్దేశంతో మురళీ రామస్వామి గారు తపన పడుతున్నారు. ఈ సినిమానే కాదు, 2024 2 సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తారు, అది నాకు బాగా తెలుసు, ఆ నమ్మకం కూడా ఉంది. ఇట్లాంటి సినిమాలు రేపు సినిమా అందరూ కూడా చూసిన తర్వాత చెప్తారు. ఎందుకంటే ఈ సినిమాలో నేను కూడా ఆంధ్ర వచ్చినప్పుడు 2-3 రోజులు షూటింగ్ దగ్గరికి వెళ్ళాను. షూటింగ్ దగ్గరికి వెళ్తే నాకే అనిపించింది వాళ్ళు చూస్తుంటే సినిమాని. టైం 7 అవుతుంది, లైటింగ్ ఫెయిల్ అవుతుంది. అవుతుంటే మామూలుగా టెక్నీషియన్స్ అందరూ ప్యాకప్ చెప్తారు కదా, బ్రో ఇక్కడ పెళ్లి జరుగుతున్న పక్కన లైటింగ్ ఉంటుంది, దాన్ని తీద్దాం అంటాడు. అంటే గుడికి ఎదురుగా ఉన్న లైటింగ్ను కూడా దాన్ని వాడుకున్నాడు అనమాట. అటువంటి డైరెక్టర్ గారు గుడికి ఎదురుగా గుడికేసిన లైటింగ్ని, అక్కడ లైటింగ్ లేకపోయినా ఆ లైటింగ్కి ఎదురుగా గుళ్ళో కళ్యాణం జరిగింది, మీకు ఐడియా ఉందో లేదో, ఎవరిదో పెళ్లి జరుగుతుంది, ఆ కళ్యాణాన్ని ఆ సినిమాని పెళ్లి జరిగే సినిమాలో ఒక సీన్ చేశాడు అనమాట. అటువంటి టెక్నికల్గా బాగా ఉపయోగించి ఆ సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషం కూడా విలువైన సమయంగా వాడుకొని చాలా చక్కగా రూపొందించారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం చాలా సక్సెస్ఫుల్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సందర్భంలో నేను మాట్లాడాల్సినంత పెద్దోని కాదు, చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, అందరూ మాట్లాడాలి. ఫస్ట్ డైరెక్టర్ గారికి నా ప్రేమతో ఒక హగ్ ఇస్తా. ఎందుకంటే ఈ సినిమా మొత్తానికి పని రాక్షసుడిగా పనిచేశాడు, మమ్మల్ని అందరినీ పిల్ల రాక్షసులను చేశాడు. అదైతే బాగా కష్టపడ్డాడు. దాంట్లో ఫస్ట్ పని రాక్షసత్వంలో దేవుకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే నిమిషము ఆలోచిస్తూ చేస్తూ ఏం చేద్దాం, ఏ వనరు ఉపయోగించుకొని సినిమా చేద్దాం, మొత్తానికి సినిమా బయటికి వేయాలి అని బాగా కష్టపడ్డాడు. దానికి నిజంగా రామస్వామి, ఇప్పుడు టాలెంట్ అన్నది ఎవడబ్బ సొత్తు కాదు అన్నదానికి ఈ సినిమా చేసిన మురళీ రామస్వామికి వర్తిస్తుంది, అందరికీ మనకు కూడా వర్తిస్తుంది అనుకోండి. కొన్ని విషయాల్లో నేను ఫస్ట్ ది బిగినింగ్ టైంలో మేమిద్దరం పరిచయం అయిన టైంలో 5 years అవుతుంది, 3-4 years అవుతుంది. మేము పరిచయం అయిన కొత్తలో నాతో ఒక మాట అన్నాడు, నీ చేతి మీద ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ కొంచెం స్థాయికి వెళ్తారట కదా గురుగారు, నన్ను ఇంట్రడ్యూస్ చేయవా అని అన్నాడు. అంటే ఆయన కొన్ని చూశాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన కొంతమంది డైరెక్టర్లు, అందులో ది బెస్ట్ డైరెక్టర్ పెద్దోళ్ళు ఉన్నారు. నేను చెప్పకూడదు పేర్లు, సందర్భం వస్తే చెప్తాను. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నేను పరిచయం చేసిన వ్యక్తుల్లో ఉన్నాడు. ఎందుకంటే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా కాబట్టి ఏదో దేవుడు నాకు అట్లా కలిగించాడు. అందులో రామస్వామి గారిని కూడా ఒక దగ్గర తీసుకెళ్ళినా. అక్కడ కథ చెప్పాము, అంత మాట్లాడాము, వేరే కథ చెప్పాము, మాట్లాడాము. వాళ్ళు కొంచెం టైం అడిగారు, టైం పెట్టారు. డిసప్పాయింట్ అవుతున్నాడు. నేను అన్న ఒకటే, టాలెంట్ అన్నది ఎవ్వడబ్బా సొత్తు కాదు. ఫస్ట్ మనము చిన్నదో పెద్దదో ఒక సినిమా చేసి చూపిద్దాం, ఆ తర్వాత అవతల వాళ్ళకి అర్థమవుతుంది అన్న విషయాన్ని కసి కట్టుకొని ఏమంటారు పని అంటే ఇంకా కల్పించి ఏదో ఒక సినిమా చేయాలి తప్పకుండా అన్న విషయాన్ని పగతో ఈ సినిమా చేశాడు. సక్సెస్ కొడతాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీ రామస్వామి గారు. డైరెక్టర్గా నేను నీ సినిమాలో చేసినందుకు నిజంగా నేను ఆనందపడుతున్నా.
ప్రతి మనిషికి దీనమ్మ జీవితం అనే మాట లేనిది నిజంగా మనిషి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అందరు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎక్కడో ఒకసారి అది సంసారిక జీవితం కావచ్చు, డబ్బు సంపాదన జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, దీనమ్మ జీవితం అనేది ఒకసారి అనుకుంటాడు. సో ఈ సినిమాను కూడా చూసి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసి యాక్టర్స్గా మమ్మలను, డైరెక్టర్గా మురళీ రామస్వామిని, హీరోగా దేవ్ గారిని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, అట్లాగే నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ నా ఫ్రెండ్స్ యోగా టీచర్ గారు కానీ, రవీందర్ పవార్ కానీ, బలగం సంజయ్ కానీ, వీళ్ళందరూ నేను ప్రేమతో ఆహ్వానించినప్పుడు విచ్చేసిన అందరికీ స్పెషల్గా ఎవరినన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ. నేను పిలిచిన ప్రతి ఒక్కరికి, తర్వాత మా ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ ఈ చిన్న విషయాన్ని ముగిస్తున్నాను. హాయ్, హలో, నమస్తే. దీనమ్మ జీవితం డాష్ పోయింది. సో బాగుంది, ట్రైలర్ ఈజ్ గుడ్. నాకు నచ్చిన వరకు ఇప్పుడే ట్రైలర్ చూశాను. ఇట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. కెమెరా వర్క్ బాగుంది అండ్ ఆల్ ది యాక్టర్స్ హ్యావ్ డన్ దర్ బెస్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ ఎంటైర్ క్రూ, టీమ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో మీకు ఎప్పుడు దీనమ్మ జీవితం అని అనిపించింది మీ లైఫ్లో? అంటే రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు మిజరీ అన్నట్టు. అంటే మనం ఒకటి అనుకుంటాం, అది అవ్వకపోతే వి సే ది వర్డ్ దీనమ్మ జీవితం. యా, ఏం చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి చేసిన వారందరికీ నా తరపున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా తరపున నమస్కారాలు అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దీనమ్మ జీవితం టీమ్. సో నేను ట్రైలర్ చూసాను, అసలు టైటిల్ విన్నప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ రియాలిటీకి దగ్గరగా ప్రతి ఒక్కరు డైలీ మినిమం ఒక 20 times అయినా డేలో అనుకుంటారు దీనమ్మ జీవితం, ఎందుకురా ఈ జీవితం అని. సో అందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది. మనం ఇప్పుడున్న ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, కంటెంట్ సబ్జెక్ట్ ఉండి టాలెంట్ ఉంటే అదే పెద్దగా హిట్ అవుతుంది. సో నాకు ఈ మూవీలో అదే అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది, అందరు కనెక్ట్ అవుతారని నాకు అనిపిస్తుంది అండ్ ఈ మూవీ పెద్ద హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు మీ హార్డ్ వర్క్, మీ క్రియేటివిటీ బాగా అనిపించింది నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే. మీరు ఇలాంటి కొత్త రకం స్టోరీస్తో ప్రేక్షకుల ముందుకు రావాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ మూవీలో ఒక సాంగ్ చేశాను, చీ దీనమ్మ జీవితం అన్న సాంగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దీనమ్మ జీవితం సాంగ్లో నేను యాక్ట్ చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మురళీ స్వామి గారికి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ దేవ్ గారు హీరోయిన్ అండ్ మై బెస్టీ పండు అండ్ రామస్వామి సార్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు చాలా నచ్చింది, ట్రైలర్ చాలా బాగుంది. సాంగ్ ఎలా హిట్ అయిందో మూవీ కూడా అలానే హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం మాట్లాడడానికి ఇచ్చినందుకు మురళి సార్కి మరొకసారి ధన్యవాదాలు. Okay, so good evening everyone present here and thank you director sir and the team for having me. So abhi aapne to bol diya, sorry I don't know Telugu, so I'll be speaking either in English or in Hindi. So ट्रेलर तो मुझे बहुत अच्छा लगा एंड देव इज़ माई वेरी गुड फ्रेंड, बहुत अच्छा काम किया एंड डायरेक्टर सर बहुत अच्छा पिक्चराइजेशन एंड स्टोरी टेलिंग इज़ ऑल्सो वेरी गुड. सारे सॉन्ग्स मुझे काफ़ी पसंद आए एंड आई होप के सॉन्ग्स भी बहुत हिट हो एंड ऑल द बेस्ट फॉर द टीम. द मूवी आई थिंक इट विल बी अ वेरी बिग हिट and I'm crossing my finger and I'm very eager to watch it on theaters. So all the best team. Thank you. అందరికీ నమస్కారాలు. నాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన మురళీ రామస్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా థియేటర్ ఫస్ట్ ఫిలిం. చాలా మీరు మాట్లాడారు కదా అక్కడ, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, వెళ్ళి అక్కడికి వెళ్ళు ఆఫీస్కి అని అలా గట్టిగా మాట్లాడాలి. ఈ మూవీలో దేవగారికి ఒకరు సరిపోరు అనుకుంటాను.
ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు అన్నట్టు నా జీవితంతో ఆడుకున్నారు దేవగారు. సో బయట ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ మాకు కూడా బ్లెస్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ దేవా గారికి కూడా సెకండ్ సెటప్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వదిలేయడనా? నాకు ఒక పాప ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మీరు జూన్ 5th ఈ మూవీ చూడాలి. జనవరి 5th థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడాలి ఖచ్చితంగా. అండ్ చూసి తర్వాత మాకు బ్లెస్ చేయండి. ఇలాంటి మరిన్ని అవకాశాలు మాకు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను అన్మ్యారీడ్ కదండి, ఇంకా నాకు అలాంటివి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అయినప్పుడు చెప్తాను, అయినప్పుడల్లా నా మూవీ వేసుకొని నేను చూసుకుంటాను టీవీలో. సో ఇంకా ఇలాంటివి అయితే నాకు జరగలేదు నా లైఫ్లో. బట్ ప్రతి విషయంలో మనము ఏమైనా డిసప్పాయింట్ అయినప్పుడు ఏం జీవితం రా బాబు ఇది అని అనుకుంటాం కదా. సో అలా ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాము. సో ఆబ్వియస్లీ దినమ్మ జీవితం పోయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పెద్దలందరికీ నమస్కారము, మీడియా మిత్రులకు నమస్కారము. ఈ మూవీ మ్యాక్సిమం యూత్ అట్రాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడికి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. దీనమ్మ జీవితం ఎక్కడి నుంచి మొదలైందంటే, ఒక స్టూడియోలోనే వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడో సమ్ ఆఫ్ ది ఇయర్స్లో నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ సినిమా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మురళీ రామస్వామి గారు. నాకు ఒక మంచి బ్రదర్ దొరికారు ఈ సినిమా ద్వారా. అండ్ ఈ సినిమా గురించి నేను మాత్రమే చాలా తక్కువ చెప్పాలి, ఎందుకంటే టెక్నీషియన్ కాబట్టి. సో ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి అని చెప్పేసి అందరికి ఒక అపోహ ఉంది. చిన్న సినిమాలు హిట్ అవ్వడానికి కారణం ఒక పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంటుంది. చిన్న సినిమాలు ఒక 100 వస్తాయి, ఒక 10 మాత్రమే పెద్ద బ్యానర్ ద్వారా రిలీజ్ అయ్యి హిట్ అవుతున్నాయి. మనకి ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మనకి హిట్ అవుతున్నాయి. అది బెస్ట్ 10 టాప్ 10 వాళ్ళు పిక్ చేసుకున్నారు. ఇంకా 90s ఉండిపోతున్నాయి. సో అలాంటి సినిమాల్లో ఒక ఆన్ముత్యం ఇలాంటి సినిమా కూడా ఉంటుంది. సో మనం ఇలాంటి సినిమాల్ని మౌత్ టాక్ ద్వారా అందరికీ చెప్పడం ద్వారా ఈ సినిమా కొంచెం అందరికీ తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూసి ఓ నలుగురు మీరు చెప్పండి, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్తారు. ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే మాంచలి. ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నేను తెలిసే ఉంటుంది. 148 సినిమాలకి ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా చేశాను. మెయిన్ ఇక్కడ చాలామందికి తెలియని విషయం చెప్తా. ఈ సినిమా దీనమ్మ జీవితం ప్రొడ్యూసర్ గారి పేరు మురళీకృష్ణ అని అన్నారు. వెరీ గుడ్ అన్న. డైరెక్టర్ ఎవరంటే మురళీ రామస్వామి అన్నారు. ఇదేంటా అని కన్ఫ్యూజ్ అయ్యా. కింద అలా చూసేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఎస్ అన్నారు. ఆర్ఎస్ అంటే ఎవరంటే 3 అతనే. ఇది చాలామందికి తెలియదు, అదే చెప్తున్నా. అసలు 3 విషయాలు ఒక వ్యక్తిలో ఉన్నాయంటే ఈ వ్యక్తిని ఖచ్చితంగా ఒకే ఒక మాట అనాలి, సినిమా పిచ్చోడు అని అనక తప్పదు. ఏదైనా అంత సినిమా పిచ్చి ఉంటేనే అన్నిటి మీద అవగాహన తెచ్చుకుంటాడు. ఆయన మాటల్లో ఆయన చేతల్లో కనిపించే విషయం ఏంటంటే కసి, సినిమా మీద ఉన్న కసి. రీసెంట్గా లారెన్స్ గారి సినిమా వచ్చింది జగడు తాండా. అందులో సినిమా స్టార్టింగ్ ఒక వర్డ్ ఉంటుందండి. చాలామందికి స్టార్టింగ్ చూడరు, మనకి ఎందుకులే అనుకుంటారు, కానీ నిజంగా చూడాల్సింది అదేనండి. ఏంటంటే సినిమా నిన్ను ఇష్టపడుతుంది బ్రదర్, నువ్వు సినిమాని ఇష్టపడడం కాదు. సినిమా నిన్ను ఇష్టపడుతుంది కాబట్టి ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చింది. అంటే
సినిమా ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సినిమాని ఇష్టపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి సినిమాలు అంటే ఇష్టమే. మనము సినిమాలో నటిద్దాం అనుకుంటాం, అది కాదండి కావాల్సింది. సినిమా అమ్మ తల్లికి మనం ఇష్టమై ఉండాలి. అలాంటి వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉన్న వాళ్ళలో ఈ వ్యక్తి ఉన్నాడు అని నేను చాలా గర్వంగా చెప్తున్నా. రెండోది, సినిమా రిలీజ్ 5వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 రాష్ట్రాల్లోని థియేటర్స్ నేనే సమకూర్చుతున్నాను. నేనే చెప్పాను, ఏం కంగారు పడకండి, నేను ఇస్తాను. మీకు ఎన్ని థియేటర్లు కావాలో అన్ని థియేటర్లు నేను ఫ్రీగా ఇస్తాను, మీరు టెన్షన్ పడకండి, నా సాయశక్తిని నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈరోజు తెల్లవారే అతను సపోర్ట్గా ఉండడం కోసం వైజాగ్ నుంచి వచ్చాను. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఇక్కడ ఒక 50 మందో 70 మందో ఉన్నారు. ఇందాక నుంచి అందరినీ సినిమాలు చూడమంటున్నారు. ఖచ్చితంగా ఇందులో 10% కూడా సినిమా చూడరు. ఇది ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, సారీ ఇంకోలా ఏమనుకోకండి. దయచేసి సినిమా చూడకపోయినా, అంటే మీ వల్ల కాదు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ట్రైలర్ ఇంకొక అరగంటలోనో గంటలోనో ఓపెన్ అవుతుంది. వీలైతే మీ స్టేటస్ పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగైనా 10 మందికి మీరు ఈ సినిమా ఉందని తెలియజేసిన వాళ్ళు అవుతారు. ఓన్లీ స్టేటస్, నేను సినిమా కూడా చూడమంటలేదు బ్రదర్స్, స్టేటస్ పెట్టండి చాలు. ఈ సినిమా ట్రైలర్ యొక్క స్టేటస్ని మీ మొబైల్లో స్టేటస్ పెడితే దానికే మేము చాలా పొంగిపోతాము. సినిమా చూడడం చూడకపోవడం అనేది మీ ఇష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ దీని అమ్మ జీవితం ఫంక్షన్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ మురళి గారు నాకు చాలా బాగా ఫ్రెండ్, ఇంకా మా హీరో నాకు చాలా బాగా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచివాడు, చాలా కష్టపడుతున్నాడు. మార్నింగ్ ఫోన్ చేశాడు, నైట్ ఫోన్ చేశాడు, డెఫినెట్గా వస్తానని నేను చెప్పాను. కానీ ఒక డైరెక్టర్ గారు ఎంత కథని నమ్మి దీని అమ్మ జీవితం నేను చేతిలో పెట్టారు కాబట్టి ఇది అందరి పొద్దున్న థియేటర్లో కూడా దీని అమ్మ జీవితం సినిమా అనుకునేలాగా అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ అందరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి డైరెక్టర్ గారికి కాల్ చేసి ఇంకొక 10 సినిమాలు వచ్చేలాగా సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరికి మన సినిమా ఇది, మన సినిమా ఇది, మన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. దేవాన్ని ఆల్ ది బెస్ట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఏమనుకోవద్దు. సంటే లైఫ్లో చాలాసార్లు దీనమ్మ జీవితం జరిగింది, ఆ సందర్భం చెప్పాలని కోరుకుంటున్నాం. అంటే ఇరికించేసి వెళ్ళిపోతారు, మీరు సైలెంట్ కూర్చుంటారు, ఇరికించడం మీ బాధ్యత. ఓకే డైరెక్టర్ గారు, సరే మీ టైటిల్తో పాటు మమ్మల్ని ఇరికించారు, కానీ టైటిల్ చాలా బాగుందన్న, సూపర్. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా అన్నకు కూడా, మీకు కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. ఇరుక్కుపోయింది మీకు తెలిసే ఉంటుంది, ఈ కట్అవుట్ చూస్తే చాలా మంది ఇరుక్కుపోయి ఉంటారు కాబట్టి దాని అమ్మ జీవితం దీని అమ్మ జీవితం అంతే. ప్లీజ్ సారీ, అందరికి క్షమించండి తప్పు ఉంటే. వేదికపై విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకి చాలా చాలా థ్యాంక్స్. వచ్చిన ఆడియన్స్కి, ఫ్రెండ్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డైరెక్టర్ గారు పిలిచి స్టోరీ చెప్పి మీరేనండి హీరో అని చెప్పారు నాకు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది నాకు దీని అమ్మ జీవితం అని. సినిమా మొదటి పెట్టిన దగ్గర నుంచి అయిపోయేదాకా ఎప్పుడైపోద్దాం ఎదురు చూసా ఫస్ట్ వ్యక్తి నేనే. మార్నింగ్ 5ంటికి కాల్ చేస్తారు, మరుసటి 4ంటికి ఓకే అంటారు. ఈ 24 గంటల కంటే ఎక్కువగా పనిచేసిన రోజులు ఉన్నాం మేము. సార్ చాలా కష్టపడ్డారు. మెయిన్ చెప్పాలంటే నన్ను ఈ స్థాయికి ఎట్లా తీర్చిదిద్దినైనా మా రోబోలో చెప్తారు వశీకరణ రోబోని సృష్టించారని, అట్లా నన్ను సృష్టించింది మాత్రం ఆయనే, మురళి గారు. నేను చాలా సాఫ్ట్గా ఉండేవాడిని, అంత రచ్చరచ్చగా చేయించారు. తర్వాత హీరోయిన్స్ పాపం నిజమైన దెబ్బలు తిన్నారు సినిమాలో, వాళ్ళకి నిజంగా పాపం చాలా థ్యాంక్స్ అండి. ఇంకో భార్య రాలా, ఆవిడ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, బిజీగా ఉన్నారు. లవ్ అది. తర్వాత మా ప్రొడ్యూసర్స్ గారికి మమ్మల్ని నమ్ముకొని కొంచెం మాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా సంతోషంగా హ్యాపీగా ఈ సినిమా నుంచి డబ్బు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మా డైరెక్టర్ గారు టైం అయిపోయింది సార్. సార్ రండి సార్. ఇప్పుడు ఈ సినిమాలు ఇరికిచ్చారని అంటున్నారు, చిన్నపిల్లగాడికి సినిమాకు ముందు అలాంటి ఏం తెలియదా నీకు? అదే దీన్ని ఏమో జీవితం ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే అంతకుముందు తెలియదు అనమాట, డైరెక్టర్ గారు చెప్తే తెలిసింది. అంటే చిన్నపిల్లగాడండి ఏం తెలియదు అంట, ఒకసారి చెప్పండి. సినిమాలో ఇప్పుడే తెలుసుకున్నాడు, వీళ్ళిద్దరిని పెట్టి డైరెక్టర్ గారు చెప్పి అంతకుముందు తెలియదంట. సార్ ఏం సార్ చిన్న పిల్లల్ని జరగొడతారు మీరు? హీరో గారు అసలు విషయం చెప్తలేరు.
అయిపోద్ది 10 నిమిషాలు అయిపోద్ది, వెళ్దాం బయటికి వెళ్దాం. ఇంకా చెప్పాలంటే పండు గారు మెయిన్. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ గారు చేసిన పండు గారు లేకపోతే అయ్యేది కాదు. ఎంతో వెనకుండి ఆయన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ఈ షూటింగ్లో కానీ యూనిట్తో కానీ ప్రతి పని దగ్గరుండి చేయించినందుకు పండు గారు రండి సార్, రండి. చాలా థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకా మేము చెప్పాలంటే జనవరి 5th నాకు తెలిసి ఒక బ్లాక్ బస్టర్ కొడతామనిపిస్తుంది. ఖచ్చితంగా కొడతాము. మళ్ళీ ఇదే ఆడియన్స్తో సక్సెస్ మీట్లో కలుస్తాం మనం. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సినిమా గురించి అయితే చాలా కష్టపడ్డామండి. కష్టమే ఫలితం అంటారు కదా, ఆ ఫలితం ఖచ్చితంగా మాకు దక్కుద్ది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఈ సపన అలంకరించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి నమస్కారం అండి. సినిమా చాలా బాగా వచ్చిందండి. నేను కూడా డైరెక్టర్ గారితో పాటు చూశాను. ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా కొంచెం థియేటర్కి వచ్చి అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చెప్తాన్నారు, చెప్పేయండి యాంకర్ గారు, చెప్పండి. ఓపెనింగ్ లైన్ చెప్పేయండి. ఇప్పుడు సార్ ఒకటి దీని కాడికి ముందు ఒక సినిమా తీశాడండి. మనకి పిచాసిలాగా ఎమట పడుతుంటారు కదా, ప్రేమ పిపాసి అని ఒక సినిమా తీశాడు. ప్రేమ పిపాసితో పాటు అప్పుడు కరోనా టైం వచ్చి జనాన్ని పిపాసిలాగా ఎమడబడేవాడు. అందుకే దీనమ్మ జీవితం పెట్టా. నేను చెప్తాను సాగండి. ప్రేమ పిచాసిని వదలకుండా దీనమ్మ జీవితంతో పాటు నవరస భరితం అంట. మళ్ళీ ఇంకోటి దీనమ్మ జీవితంలోనే ఈ నవరస భరితం కాడికి ఎక్కువ ఉంది. మళ్ళీ దీని కాడికి ఇంకా అందులో ఎన్ని భరితాలు చూడాలన్న స్వామి మేము. ప్రేమ పిపాసి, దీనమ్మ జీవితం, నవరస భరితం, అన్ని భరితాలే, తప్పదు, భరించాల్సిందేగా. థ్యాంక్ యూ అన్నగారు. ముందుగా ఇక్కడికి నా కోరికను మన్నించి వచ్చిన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు, గురువు గారు, సారీ టీడీపీ స్టేట్ సెక్రటరీ, థ్యాంక్ యూ సార్. తర్వాత మా అన్న ఏంది పొద్దున్న ఏంది అని నేను లేపుతా, లేదు నన్ను ఆయన లేపుతాడు. బీజేపీ స్టేట్ సెక్రటరీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సారీ అన్న, మర్చిపోయి. సో స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ మా శ్రీధర్ అన్న గారికి, బైతి శ్రీధర్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసినందుకు. తర్వాత చీఫ్ ఎడిటర్ ప్రభాత సూర్యుడు శంకర్రావు గారు, కస్బా శంకర్రావు గారికి థ్యాంక్ యూ. నా కోరికను మన్నించి వచ్చిన డాడీ, ఐ లవ్ యూ. తర్వాత నా మిత్రుడు కేతపాక విజయ్ కుమార్కి, తమ్ముడు రీసెంట్గానే ఒక వెంచర్ ఒకటి చేసాం. వెంచర్ అంటే వెంచర్ కాదు, నా దృష్టిలో సినిమా కూడా ఒక వెంచరే, ఆయనకేమో సినిమా ఏమో ఒక వెంచర్. సో థ్యాంక్ యూ తమ్ముడు విజయ్. తర్వాత మా ఫ్రెండ్ బలగం సంజయ్ గారికి, తర్వాత రవి గారికి, చంటి హీరో చంటి ఏపీ 31 చేస్తున్నాడు, అండ్ మా డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ గారికి, హలో షేక్ యా క్లియర్, ఆదినారాయణ గారికి నా ధన్యవాదాలు. తర్వాత నా దోస్తు దిగిడి జార్లింగ్, క్యారెక్టర్ పేరు వచ్చేసి బలగం సహజం వేసుకున్నాడు. ఇప్పుడు బలగం హిట్ కొట్టి రేపు దిగమ్మ ఈ జీవితం హిట్ కొట్టి మనోడు బాబు బోకర్ అని వేయించుకుంటాడు. ఇది రాజస్థాన్, దీని అమ్మ జీవితం బాబు బోకర్ అని వేయించుకుంటాడు. సినిమాని అట్టగోలుగా మలుపు తిప్పినాడు ఆయనే ఈ సినిమాకి. సో అందరికీ ధన్యవాదాలు. తర్వాత రవళిక గారు, తర్వాత అన్ని షన్ను. సో నా రవళిక గారు సోషల్ మీడియా చాలా వైరల్ చేస్తా అన్నారు, థ్యాంక్ యూ మేడం. అండ్ షన్ను అండ్ అన్ని ఇద్దరు స్పెషల్ సాంగ్లో ఈ సినిమాకి యాక్ట్ చేయడం జరిగింది, బ్యూటిఫుల్ గర్ల్స్, థ్యాంక్ ఫర్. సో ఇంతసేపటి నుంచి అందరూ సినిమా గురించి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు. సో మీడియా మిత్రులందరికీ కూడా ఇంత ఓపికగా ఇంతమంది విని దీని అమ్మ జీవితం అనుకునే ఉంటారు నాకు అర్థమైంది. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ. అలాగే నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మా బావగారు, ఆయన్ని అన్ననాలో బావనాలో లేకపోతే ఫ్రెండ్ అనాలో తెలియదు కానీ
మా శ్రీపాల్ గారు. సో ఆయన నాకు చాలా మంచి మిత్రులు. ఆయనే నేను ఈ సినిమా తర్వాత ఒక పెద్ద సినిమా చేస్తున్నా. సో అది త్వరలో మీకు కమింగ్ సూన్, సంక్రాంతి తర్వాత చెప్తాను. మా సారు మీరు పెద్ద సినిమా చేయాలి సార్ అంటే ఫస్ట్ నేను ప్రేమ పిపాసి అని చాలా కసిగా తీశా. కసి అంటే మామూలు కసి కాదు. 4 అమ్మాయిలు, ఒక హీరో, ప్రేమను ఎత్తుక్కునే కుర్రోడు స్టోరీ తీశా. మొత్తం 1 year కష్టపడి కంప్లీట్ చేసి మంచి పబ్లిసిటీ, ట్రేజర్ కూడా మీరు చూసుకోవచ్చు. అర్జున్ రెడ్డి ఆరక్షన్ రెడ్డి డాష్ 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 వేసేసిందిరా అనే లెవెల్లో ఆ సినిమా తీశాను. చాలా కసిగా తీసాం. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలా కసిగా చేశారు. బట్ రిజల్ట్ టైం వచ్చేసరికి మార్చ్ అంటే నేను ఫిబ్రవరి వెళ్ళాలి, విజయ్ దేవరకొండ మూవీ ఏదో ఉందని పోస్ట్ పోన్ చేశారు. సరే మార్చికి వెళ్ళాం. కట్ చేస్తే 13th రిలీజు, 15th లాక్డౌన్. మోడీ గారు అన్నారు తప్పర్లు కొట్టండి నాయన అన్నారు ఆదివారం రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు తప్పర్లు కొట్టుకుంటూనే ఉన్నాం అందరం. సో రిలీజ్ అయిన 1 dayలో మళ్ళీ 250 థియేటర్లు రిలీజ్ చేసాం. చాలా మంచి పబ్లిసిటీ చేసాం. లాస్ట్ పోస్టర్ 2020లో నాదే ఉంటుంది, ప్రేమ్ పేపర్స్. సో దాని తర్వాత ఏదో బిజినెస్ పెట్టి ఇంకో అందులో పోయి 2021లో అది పోయి అంటే మనం ఇందాక మా ఆదినారాయణ గారు అన్నారు మీరు సినిమాను కోరుకుంటున్నారు, సినిమా మిమ్మల్ని కోరుకుంటుందని. అంటే సినిమా మనల్ని కోరుకుంటేనే సినిమా చేయగలం. చాలామంది పెద్ద వాళ్ళు పెద్ద సినిమాలు తీసి ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక సినిమాతో ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ సినిమాని మనం తీయాలి, సినిమా మనల్ని ప్రోత్సహించాలి. ఆ అదృష్టం రాసి పెట్టి ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదినారాయణ గారు, మంచి ఫ్యూ వర్డ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు దీనమ్మ జీవితం విషయానికి వస్తే ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి లెవెల్ ఉందిరా బాబు అన్నారు. మీరు చూసుకోవచ్చు, నేను అబద్ధం చెప్పలేదు. యూట్యూబ్ కామెంట్స్ యూట్యూబర్స్ పెట్టారు. దానికి సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ రీసెంట్గా యానిమల్ కొట్టాడు. నేను అయిన ఇన్స్పిరేషన్ తీసుకొని అంటే నన్ను ఎవడో ఒక ఫ్రెండ్ ప్రొడ్యూసర్లు కూడా తిరుగుతున్నాం, బెంగళూరు వెళ్తున్నాం, చెన్నై వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం, గుంటూరు వెళ్తున్నాం. ఈ అమ్మ ఈ సైట్ అమ్మాలి, ఆ ప్రాపర్టీ అమ్మాలి, ఇక్కడ అన్నాడు ఎవడో డబ్బులు ఎట్టట్లా. ఆ టైం ఫస్ట్ సినిమా. సరే అప్పుడు నా ఫ్రెండ్ ఎవరో సలహా ఇచ్చాడు, నువ్వే సందీప్ రెడ్డి వంగ అని కొట్టాడు అర్జున్ రెడ్డి, అదే లెవెల్లో నువ్వు స్టోరీ చెప్పు, నువ్వే తీసుకోవచ్చు కదా, వాడిని ఎనిమిది బదులాటం ఎందుకంటే మన వల్ల కాదురా బాబు నన్ను. అంటే రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని నాకు 2 పిల్లలు. సో ఎలా చేయాలి అనుకున్న టైంలో నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, స్టార్ట్ చేశారు. తర్వాత ఒక్కో ఫ్రెండ్ వెంచర్ స్టార్ట్ చేశారు. మంచి సినిమా తీసాం, కరోనా వచ్చి పోగొట్టింది. ఆ దెబ్బతో దీని అమ్మ జీవితం ఏంటిరా బాబు అనుకున్న టైంలో ఎవడో ఫ్రెండ్ వచ్చాడో బిజినెస్ పెట్టించాడు, అది పోయింది. ఇక మళ్ళీ వద్దురా ఎక్కడికో వెళ్ళిపోదాం, ఊళ్ళో ఏదో ఎవరో ఒకటి ఉంటారుగా, మా అత్తరో ఏదో 1 ఎకరం పొలం ఏదో ఇస్తే దున్నుకుందాం అనుకున్నా. అసలు చిరాకు వచ్చేసింది నాకు. అదే టైంలో బిజినెస్ పోయింది, డబ్బులు పోని, నెక్స్ట్ డే ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో మళ్ళీ ఏదైతే థాట్ ఒక ఫ్రెండ్ చెప్పిన థాట్ ఉందో, మనకు తెలిసింది ఏంటి, త్రివిక్రమ్ చెప్పారు ఆయన, ఒరే తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియంది ట్రై చేయకు అన్నాడు. తెలిసిందేంటి సినిమానే. సో అదే మళ్ళీ చేద్దామని అనుకున్న టైంలో నాకు ఒక అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ సౌత్ మూవీస్. ఒకప్పుడు హిందీ ఉండేది, ఇప్పుడు దాన్ని ఒక లెవెల్లో తొక్కేస్తున్నారు, సౌత్ వాళ్ళు వచ్చి అంటున్నారు. కరెక్ట్, కంటెంట్ లేదు, ఇలా కంటెంట్ చేత కాదు అని అన్న మనం ఈరోజు తెలుగు నెంబర్ 1గా చేశారు రాజమౌళి గారు. యాట్సప్ టు యూ సార్. మొన్న రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ నాకన్నా బ్రో ముందు పాస్ట్లో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ తీసింది ఫస్ట్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి అయితే నేను ప్రేమ్ పేపర్స్ చేశాను, అదే నేమ్ వచ్చింది. యానిమల్ అని ఒక ఫ్యామిలీ అంటే ఫాదర్ మీద లవ్ అని చేశాడు, అది సూపర్ హిట్ కొట్టాడు. హ్యాట్సప్ బ్రో. నేను కూడా ఒక ఫ్యామిలీ మూవీ చేశాను, అంటే నేను సందీప్ రెడ్డి వంగతో పోల్చుకోవట్లేదు. బట్ నేను అలాంటి కంటెంట్ అంటే ఇప్పుడు మా కంటెంట్ డైరెక్టర్స్ రా కంటెంట్ ఫస్ట్లో, ఇది ఇంకా ఫ్యామిలీ రా, ఫస్ట్ లవ్ రా, ఇప్పుడు ఫ్యామిలీ రా కంటెంట్ స్టోరీ తీశాను. సరే నేను అనుకుంటున్న టైంలో ఎగ్జాక్ట్లీ ఇక దీని అమ్మ జీవితం దెబ్బేద్దారా బాబు ఎక్కడికైనా అనుకున్నా, కానీ మళ్ళీ సినిమా తీయించింది నాతో. అక్కడ ఒక్కో ఫ్రెండ్ రావడం, చెప్పడం, వెళ్ళడం, నేను ఏదో స్టార్ట్ చేసేసా. ఇందాక సహదేవ్ గారు అన్నట్టు ఓ పెద్ద డైరెక్టర్ పెద్ద కంపెనీ కప్చెప్తే వెళ్ళా, సూపర్ పగలు తెప్పావు బ్రో. బట్ పెద్ద డైరెక్టర్ చెప్పారు బ్లాక్ బస్టర్ మూవీ, నేను ఆయన పేరు చెప్తే బాగోదు, మేము అయిపోయింది అనుకున్నా. సహదేవ్
అయిపోయింది గురువుగారు అనుకున్నా, పగిలిపోయింది. బాగా చెప్పావు తమ్ముడు, కానీ చిన్న కథ అయినా అంటే అది సినిమా చూపిస్తామా ఏ లెవెల్లో ఉంటుంది. సో అబ్బా అయిపోద్దేమో అనుకున్నా. నెక్స్ట్ డే చిన్నది అంటున్నారు, ఇంకా పెద్ద బడ్జెట్ పెద్ద హీరో కావాలంటే నాకు పెద్ద హీరో స్టోరీ ఉంది, కానీ నాకు బన్నీ, రామ్ చరణ్, విజయ్ దేవరకొండలు నాకు ఎవరు ఇప్పుడు ఎవరో ఒకరితో చేయాలి నేను ఇప్పుడు. అంటే నేను సినిమా చేయాలి ఫస్ట్. సో ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే మనం ఎవరిని బతిమలాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియంది ట్రై చేయకు, తెలిసింది మాత్రం ఫ్రీగా చేయకు అనే అవార్డుని నేను బాగా నమ్ముతాను. సినిమా తీద్దాం డిసైడ్ అయిపోయా. ఏమీ లేనప్పుడే ఏమో ప్రాంపేపర్ చేసాం. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వచ్చారు, అందరూ బాగా చేసాం. ఆ కరోనా వల్ల పోయింది. బట్ ఇప్పుడు నేను ఆ సినిమా వల్ల గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టేస్తే ఎక్కడికో వెళ్ళిపోయా. అంటే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయా. ఒక కంటెంట్ చెప్పాలి. కంటెంట్ చెప్పేవాడు ఎవడు? తమిళ వాళ్ళు, తర్వాత కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు, మరీ బీభత్సంగా స్లో మోషన్లో చెప్పేవాడు. అంటే తెలుగులో ఎవడు లేడా కంటెంట్ చెప్పడానికి? అంటే కంటెంట్ మూవీ ఆడదా తెలుగులో? ఎస్, నేను కంటెంట్ మూవీ చేద్దాం అని కథ రాసుకున్నా. నేను తిరుగుతున్నా. ఇప్పుడు ఎలా చేయాలి? నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. ఇక నేను ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. బిజినెస్ చూసాం, నష్టాలు చూసాం, కష్టాలు చూసాం. దీనమ్మ వెళ్ళిపోదాం, దీనమ్మ జీవితం అనుకున్నా. ఆ టైంలో నేను సాయి వైన్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఏదో క్వార్టర్ 110 రూపీస్ అనుకుంటా, నాది నాకౌట్ బ్రాండ్. అలాంటి టైంలో ఒక ఇస్తే మాస్టర్, హలో మాస్టర్ ఇట్లా మాస్టరు ఫోన్పే అమ్మాయి పని చేయట్లేదు, మోడీ ఏమో ఆన్లైన్ పెట్టాడు, ఇక్కడ ఏమో స్కానర్ లేదు, ఒక 10 రూపాయలు తక్కువైంది ఇవ్వండి అన్నాడు. ఎవరో కాదు ఈయనే. ఈ అమ్మ 10 రూపాయలు తక్కువైంది, సరే సార్ నో ప్రాబ్లం అని నేను తీసేస్తున్నా. నా ఫోన్ పని చేయట్లా. ఆ 10 రూపాయలు కాస్త పల్లీలకి ఇవ్వండి సార్, ఆడికి కూడా అవ్వట్లేదు అన్నాడు. సరే ఆడికో 10 రూపాయలు ఇచ్చాం. అక్కడ ఫ్రెండ్స్ అయిపోయాం. ఏం చేస్తుంటారు సార్ అన్నాడు. రీసెంట్గా ఒక సినిమా చేశానండి, తెప్పింది దీని అమ్మ జీవితం, ప్రేమ పిపాసి అనే సినిమా చేశాను. కాకపోతే అది కరోనా వచ్చి కాటేసింది, పోయింది. బట్ అది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అయిపోయింది నా సినిమా. ఎక్స్ట్రాడినరీ ఫిలిం, మీరు మళ్ళీ చూడొచ్చు. సో ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఏదో కలుద్దాం అనుకున్నాం. సరే మందు ఫ్రెండ్స్ అయ్యాంగా, విందుకు పిలిచాడు. ఇందుకు పిలిస్తే ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ అమ్మగారు వైఫ్ ఎవరు ఊరికి వెళ్ళినట్టున్నారు. మంచి ఫుల్ బాటిల్ సాలిడ్గా పెట్టాడు. బా డైరెక్టర్ గారు అని పక్కన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే, సారు పెద్ద డైరెక్టరు. ఏమో పెద్ద డైరెక్టర్ వచ్చింది, నేను డైరెక్టర్ అని నాకే గుర్తులేదు, పెద్ద డైరెక్టర్ అన్నాడు. అనేసరికి ఓకే ఏంటి ప్రాంపేపాసి, బా గూ పగిలిపోయింది సార్, ఏం ట్రైలర్ ఇది అన్నాడు. అమ్మ నీ అమ్మ కర్మ, అయ్యా నిజమేనా అనుకున్నా. అంటే అప్పటికి నేను సినిమా తీద్దాం అని రైటింగ్ రాసుకుంటున్నా. నాకు ఒక న్యాచురల్ క్యారెక్టర్ కావాలి. న్యాచురల్ అంటే న్యాచురల్, రోడ్ల మీద తాగి పడిపోయాడు కావాలి. ఆ రోజు ఫుల్ అంటే ఫస్ట్ డే కలిసినప్పుడు బాగానే ఉన్నాడు, ఫుల్ బాటిల్ తాగేసి పడిపోయాడు. ఇక ఈడే కరెక్ట్లా ఉన్నాడు మనకి. ఓకే అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈయన ఒక యూట్యూబ్ సాంగ్లు చేస్తున్నాడు. సార్ నేను హీరోయిన్, సార్ నేను హీరో, ఏది వెళ్ళి ఇలా పాడేయడమే కూర్చొని. ఏమో యాక్టింగ్ లేదు ఏం లేదు, ఏం చెప్తున్నావు అంటే సార్ అది మనం చిరంజీవి గారి సాంగ్స్, ఏ సాంగ్లు, భీమలా నాయక్ సాంగ్ ఉంటుంది చూడండి అయింది. సో ఇవన్నీ చేస్తుంటా. సరే కెమెరా అట్మాస్ఫియర్ ఉంది ఓకే, బట్ ఆర్టిస్ట్ పరంగా ఈయన ఎంతవరకు తీసుకొద్దాం అనుకుని ఇక ట్రై చేసా. ఇక కథ రాస్తున్నా. నాకు న్యాచురల్ ఫిగర్స్ కావాలి, అంటే అమ్మాయిలు కావాలి. ఒకళ్ళు ఎక్కడో ఇంద్రనగర్ కృష్ణనగర్లో ఒక రేకుల షెడ్లో కాపురం చేసే వ్యక్తిలా ఉండాలి. అప్పుడు ఒక 50 మంది అమ్మాయిలు చూసా. అక్కడ వచ్చిన అమ్మాయి ప్రియా చౌహాన్. స్టైలిష్గా చాలా ఆవిష్గా వచ్చింది, నిలబట్టలేదు, మాట్లాడదామంటే ఏమో పలకట్లేదు. అసలు ఈ అమ్మాయి చేయగలదా లేదా అనుకున్నా. స్క్రీన్ టెస్ట్ చూద్దాం ఫస్ట్ మీటింగ్, తర్వాత మీటింగ్ ఇంకొకళ్ళు ఎవరన్నా తీసుకుందాం అనుకున్నా. బట్ షీ వాజ్ కరెక్ట్ అని నాకు అనిపించింది. ఒక ఇన్స్టిట్యూట్లో ఎక్కడో చిన్న స్పేస్ తీసుకొని ఇక రిహార్సల్ ఏమో మొదలుపెట్టాలి ఇద్దరితో. తర్వాత 3వ అమ్మాయి ఆండిచ్చి తెప్పేసింది, ఎవరు రాజమండ్రి అమ్మాయి. తర్వాత ఆ ప్లేస్లో బాలు నాయక్ అని ఆయన మాకు ఒక అమ్మాయిని పరిచయం చేశాడు. అమ్మాయి బెంగళూరు, షీజ్ ఇన్ షూటింగ్, రాలేదు. సరే కట్ చేస్తే ఇక సినిమా స్టార్ట్ చేయడం మొదలుపెట్టండి. ఆయనకి ఏమో యాక్టింగ్ రాదు, వీళ్ళేమో మహానటులు సావిత్రి, బ్యాలెన్స్ చేయాలి. ఏం చేద్దాం? సో అలా కష్టపడి 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 ఒక రాయిని కొట్టి 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 కొడితే శిల్పమైందంట. సో అది కొట్టేవాడి చేతిని బట్టి కూడా ఉంటుంది.
నేను కొడితే ఒక శిల్పం అవుతుంది, రాజమౌళి గారు కొడితే ఒక శిల్పం అవుతుంది, సందీప్ రెడ్డి వంగ కొడితే ఇంకో శిల్పం అవుతుంది. బట్ ఏదైనా ఒక శిల్పం అయితే తయారవుతుంది. సో అలా కష్టపడి చేసాం. కట్ చేస్తే దీనమ్మ సెన్సార్ దగ్గరికి వచ్చేసరికి సెన్సార్ వాళ్ళకి నిజంగా చేతులు దండం పెట్టాలి. దండం కాదు, వాళ్ళకి గుడి కట్టేసిన పర్ల. మేము FTCలో అక్కడైతే 10,000 షో, ఇక్కడైతే 15,000 షో. అక్కడికి వెళ్ళాం. దీనమ్మ జీవితం 20 మినిట్స్ అయిన తర్వాత ప్రొజెక్టర్ పగిలిపోయింది. ఏంటరా దేవుడా, రాగా వచ్చినాయి. అసలు నా చేతిలో డబ్బులు లేవు. దీనికి నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎల్విషర్స్ అందరూ అడిగి చేసి చెందా. బట్ లాస్ట్కి వచ్చేసరికి అక్కడ కూడా టెన్షనే. ఈరోజు ప్రెస్ మీట్ కూడా టెన్షనే. అంటే ఇంత హారిబుల్ చూపిస్తుందంటే నిన్న ఎవరో టెన్షన్ పడుతుంటే, లేదు సార్ ఇంతగా మీరు కష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది, దీనమ్మ జీవితం డెఫినెట్లీ హిట్ అవుతుంది అని ఒక సెన్సార్ ఆఫీసర్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేరు వద్దు, కంటెంట్ చాలా బాగా తీశారు అని. సో మలయాళం, తమిళం ఏళ్ళే కాదు, మన తెలుగు వాళ్ళు కూడా కంటెంట్ తీయగలరు, కంటెంట్ మీద సినిమా చెప్పగలరని దీనమ్మ జీవితం మీకు చెప్తుంది. ఇది డ్యామ్ షూర్, నేను మాటిస్తున్నా. సో జాన్ 5th మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా సినిమాని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, నా దగ్గర డబ్బులు లేవమ్మా అని అంటే డబ్బింగ్కి మా అమ్మగారు డబ్బులు ఇచ్చింది. అమ్మ పోస్టర్లో డబ్బులు లేవంటే మా అక్క డబ్బులు ఇచ్చింది గాజులు పెట్టుకోమని. సెన్సారే డబ్బులు లేవమ్మా అంటే మా అన్నయ్య, మా కజిన్ బ్రదరు, అయినా నేను మాట్లాడుకో ఎప్పుడో ఈయన సినిమాకి వచ్చాను, ఆయన వెళ్ళలేదు, ఆయన డబ్బులు వేశారు. అంటే ఈ సినిమాకి ఇందాక సహదేవ్ గారు కానీ నారాయణ గారు కానీ డిస్ట్రిబ్యూటర్ అన్నట్టు మనకు సంకల్పం ఒకటే ఉండాలి. సంకల్పం ఉంటే ప్రతిదీ సక్సెస్ అవుతాం. నేను ప్రేమ పిపాసితో కొట్టేసి అమ్మ ఆ టాప్ 10 డైరెక్షన్స్లో కూర్చుందాం అనుకున్నా. అది టాప్ 10 కాదు కదా, టాప్ 100లో కూడా కూర్చోబెట్టాల. దీనమ్మ జీవితం నన్ను ఆ టాప్ 10లో కూర్చోబెడతానని నేను నమ్ముతున్నాను. అండ్ ఇక్కడికి ఇంతసేపు మా కోరికను మన్నించి వచ్చిన పెద్దలకి, అలాగే మేమంతా కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీడియా వారికి, అలాగే తేజు, థ్యాంక్ యూ తేజు PRO ఈ ప్రోగ్రాన్ని ఇంతసేపు నడిపించినందుకు. అండ్ బట్ నాట్ లీస్ట్ దీనమ్మ జీవితం అని ప్రతి ఒక్క లైఫ్లో నన్ను భయపెట్టారు, ఇది సెన్సార్ ఇస్తారా ఇవ్వరా అని. సెన్సార్ వాళ్ళు బాబు నువ్వు మంచి టైటిలే, నీ కంటెంట్ చాలా మంచిది అని చెప్పి నాకు చెప్పినందుకు సెన్సార్ వారికి అందరికీ నా ధన్యవాదాలు సార్. అండ్ ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. సో ట్రైలర్లో 2 పెట్టాం, అది మీట్లు పడతాయి కంపల్సరీ, అది కామను. సో దీన్ని సక్సెస్ఫుల్ సినిమా చేసే ప్రేక్షకుల దేవుళ్ళకి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు పెడుతున్నాను. సో January 5th థియేటర్కి రండి, చూడండి. ఎక్స్ట్రాడినరీ ఫిలిం, ప్రతి ఒక్కడి లైఫ్లో జరిగే స్టోరీనే. ఇది నాది ప్రతి అమ్మాయి అనుకుంటుంది, నాది ప్రతి అబ్బాయి అనుకుంటాడు ఇది నాది స్టోరీ అని మీరు ఫీల్ అవ్వి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్తారు. ఇది ఖచ్చితంగా చెప్తాను. నేను ఎంటర్టైనర్గానే చెప్పాను, బట్ ఒక మంచి కంటెంట్ చెప్పాను. లాస్ట్లో ఒక డిఫరెంట్ పాయింట్ ఒకటి చెప్పాను. ఒక డిఫరెంట్ పాయింట్ అంటే అసలు ఇప్పుడు వరకు మీరు తెలుగులో అంటే మనకు తెలిసిన కొన్ని న్యాయబద్ధమైన ఏదైతే ఉంటాయో కారణాలు ఇందులో మీరు తెలుసుకోవచ్చు. అది కూడా హస్బెండ్ అండ్ వైఫ్స్ మధ్యన. ఇది ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ కామెడీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ నేను తీశాను. సో ప్రతి ఒక్కరూ థియేటర్కి విజిట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. ఎందుకంటే మేము పడ్డ శ్రమ, కష్టం, కసి అన్నీ మీకు కనబడతాయి. సో నా టీం, నా ఎడిటరు, నా కెమెరామెన్, నా మిక్సింగ్ మాస్టర్ మిత్ర, సో వీళ్ళందరూ నా టార్చర్ భరించి వర్క్ చేశారు. 1 కాదు 2 కాదు 3-4 సార్లు కట్ చేస్తే ఎడిటర్కి కోపం వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దేవ్ ఈజ్ ఏ హీరో కాదు, కంటెంట్ యాక్టర్ అవుతాడు. యాక్టింగ్ రాదు కానీ ఈ సినిమాతో యాక్టర్ అంటారు. ఎందుకంటే పెద్ద వ్యక్తికి సినిమా చూపిస్తే పగలగొట్టేవాడు హీరో అన్నారు, హీరోయిన్లు బ్యూటిఫుల్ ఉన్నదన్నారు. థ్యాంక్ యూ దేవ్ గారు, మీ కష్టం నెరవేరబోతుంది. రైట్, థ్యాంక్ యూ. That was a great speech. Thank you very much.